ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 40,000 లో బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. 40,000 అంటే 30,000 నుంచి 40,000 మధ్యలో అన్నట్టు. లాస్ట్ టైం నేను కొన్ని వీడియోస్ చేశాను కదా, 20,000 లోపల ఏది కొనుక్కోవాలి, 30,000 లోపు ఏం కొనుక్కోవాలి. సో అటువంటిప్పుడు చాలామంది కామెంట్స్ రాశారు 40,000 గురించి చెప్పమని. సో ఈ వీడియోలో నేను మీకు ఒక 5 మొబైల్ గురించి అయితే చెప్తాను. అయితే దీనిలో అన్ని రకాల మొబైల్స్ ఉంటాయి. అంటే గేమింగ్ కోసం కావాలనుకునే వాళ్ళకు కెమెరా సెంట్రిక్ ప్లస్ ఆల్రౌండర్ మొబైల్స్ ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి. సో మరి మీకు నచ్చిన కేటగిరీ మొబైల్ని మీరైతే కొనుక్కోవచ్చు. సో దీనిలో మనము ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే IQ Neo 9 Pro. ఈ మొబైల్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి వస్తుంది. త్వరలో ఐక్యూకి సంబంధించిన ఇంకో కొత్త సిరీస్ మొబైల్ కూడా రాబోతుంది. సో మరి ఆ విషయం మనం పక్క పెట్టేసి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే బాగుంటుంది పర్ఫార్మెన్స్ పరంగా. మీరు ఒకవేళ గేమింగ్ చేయాలి అంటే మంచి మొబైల్. అయితే గేమింగ్ కోసం మంచి మొబైల్ అని ఎందుకు అంటున్నానంటే ఈ మధ్యకాలంలో వచ్చే మొబైల్స్ అనేవన్నీ కర్వ్ డిస్ప్లే తోటి వస్తున్నాయి. సో చాలామంది కర్వ్ డిస్ప్లే మొబైల్స్ ఇష్టం. దానిలో మనం గేమింగ్ చేసుకునేటప్పుడు చేతిలో పట్టుకుంటే అంత కంఫర్ట్గా అనిపించదు. సో అటువంటి వాళ్ళు నాకు ఫ్లాట్ డిస్ప్లే ఉండే మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ని తీసుకోవచ్చు. అలా అని చెప్పేసి మిగతా విషయాలు వేస్ట్ అని కాదు, మిగతా విషయాలు కూడా బాగానే ఉంటాయి. అంటే కెమెరా అనేది అంత అప్ టు మార్క్ ఏముండదు, యావరేజ్ కెమెరాస్ ఉంటాయి. 1.5K డిస్ప్లే ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫ్లాట్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. తర్వాత మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వడం వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. అయితే మీకు కర్వ్ డిస్ప్లే అవసరం లేదు, ఫ్లాట్ డిస్ప్లే అయినా పర్లేదు, గేమింగ్ కోసం ఒక మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ వైపు అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే OnePlus 12R. సో ఈ మొబైల్ వచ్చేసి ఒక ఆల్రౌండర్ మొబైల్, కాకపోతే దీనిలో కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. సో మిగతా వాటి గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే పరంగా తీసుకున్న, కెమెరా పరంగా తీసుకున్న, పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఇచ్చేసారు, ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకున్న, బ్యాటరీ బ్యాకప్ తీసుకున్న, అన్నిటి పరంగా బాగుంటుంది. కాకపోతే కొంచెం వెయిట్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే గ్లాస్ బ్యాక్ ఇచ్చారు. మరి గ్లాస్ బ్యాక్ కారణంగానే మొబైల్ అనేది ప్రీమియం కూడా కనిపిస్తుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా మనకు మస్తు వస్తుంది, డిస్ప్లే కూడా బాగుంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు కర్వ్ డిస్ప్లే ఉంటుంది. మరి అన్ని బాగానే ఉన్నప్పుడు 40,000 లోపు దొరికినప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే దీనిలో మనకు అప్డేట్స్ వచ్చాయనుకోండి భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలామంది, అంటే అందరికని చెప్పట్లేదు, చాలామందికి ఈ మొబైల్లో అప్డేట్స్ వచ్చిన తర్వాత, అప్డేట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి, మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. సో దాని కారణంగానే ఈ మధ్యకాలంలో OnePlus మొబైల్ కొనుక్కోవాలి అని అంటే కొంచెం బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు దీంతో ప్రాబ్లం లేదు, ఈ రిస్క్ నేను తీసుకోగలుగుతాను అనుకుంటే ఈ మొబైల్ని తీసుకోవచ్చు. చెప్పాను కదా, ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్. అంటే మీరు గేమింగ్ చేసుకోవాలన్నా, కెమెరాస్ కోసమైనా, బ్యాటరీ బ్యాకప్ అయినా, బిల్డ్ క్వాలిటీ అయినా, బ్రాండ్ వాల్యూ అయినా అన్నిటి పరంగా బాగుంటుంది. నెక్స్ట్ మొబైల్ Realme GT6. సో ఈ మొబైల్ కూడా బాగానే ఉంటుంది. మనకు 30,000 లో బడ్జెట్లో మంచి డిస్ప్లే బ్రైట్నెస్ ఉండే మొబైల్ కావాలి అంటే ఇది తీసుకోవచ్చు. అంటే మీరు ఒకవేళ ఎక్కువగా వీడియోస్ చూస్తారనుకుంటే బాగా అనిపిస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ని యూస్ చేసేసారు. కర్వ్ డిస్ప్లే ఉంటుంది, 5500 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. కాకపోతే రియల్మీ వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫాస్ట్గా మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు GT7 Pro వచ్చిన తర్వాత మళ్ళీ దీని ప్రైస్ అనేది తక్కువ అయిపోద్ది కాబట్టి సో అక్కడ ఆలోచించాల్సి వస్తుంది. ప్లస్ హీటింగ్ విషయంలో కూడా ఆలోచించాల్సి వస్తుంది. మరి మనం హెవీగా మొబైల్ని యూస్ చేయమనుకునే వాళ్ళకు ఈ మొబైల్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ మీకు ఒక ప్రొడక్టివిటీ కోసం మొబైల్ కావాలనుకోండి, అంటే మొబైల్లో చాలామంది ఎడిటింగ్ చేస్తూ ఉంటారు, ఇమేజ్ వర్కులు చేస్తూ ఉంటారు, ఏ తోటి పనులు చేయించుకుంటూ ఉంటారు, ఎస్ఎల్ రాయడం లేకపోతే లెటర్స్ రాయడం, ఇటువంటి పనులు ఆఫీస్ వర్క్ కోసం మొబైల్ని చూస్తూ ఉంటారు సరే, వాళ్ళ కోసం ఒక మొబైల్ ఉంది, అదే Samsung S23. సో లాస్ట్ టైం సేల్ అప్పుడు ఈ మొబైల్ అనేది చాలా ఎక్కువ సేల్ అయింది. అంటే 35,000 కూడా చాలామందికి దొరికింది ఆఫర్స్ యూజ్ చేసేస్తే. ఇంతకుముందు చెప్పిన OnePlus 12R కూడా చాలా తక్కువ 35,000 ఆ ప్రైజింగ్ దొరికింది. సో ఆ విషయం మనం పక్క పెట్టేస్తే Samsung S23 అనేది ఒకవేళ మీకు 40,000 లూప్ దొరికింది అనుకోండి, ఆరాంగా తీసుకోండి. అప్పుడప్పుడు సడన్గా 40,000 పెడుతూ ఉంటారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 45,000 ఏముంది, కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇంకొంచెం తక్కువకు రావచ్చు, కానీ 40,000 లోపు అయితే మాత్రం ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. మనకు మొబైల్లో ఏ ఫీచర్స్ అనేవి ఉంటాయి, ప్లస్ మొబైల్ అనేది కాంపాక్ట్గా ఉంటుంది. ఎవరికైతే చిన్న సైజ్ మొబైల్, లైట్ వెయిట్గా ఉండే మొబైల్ కావాలనుకుంటుంటారు ఈ మొబైల్ అనేది బాగా నచ్చుద్ది. కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, IP రేటింగ్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, అన్ని బాగుంటాయి. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ బాగోదు. సో మరి 3900 mAh బ్యాటరీ ఇచ్చారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే మినిమం 5500 mAh ఉంటేనే మనం ఒక రోజు వరకు వాడగలుగుతున్నాం, లేకపోతే ఫాస్ట్గా ఛార్జింగ్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇక 3900 mAh బ్యాటరీ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంత ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ రాదు. ప్లస్ దీంతో వచ్చిన బాధ ఏంటి అంటే బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, ఛార్జర్ దొరికినా కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మనకు 120 వాట్స్, 80 వాట్స్, 60 వాట్స్, 45 వాట్స్ కూడా ఉండదు. కాబట్టి మనం 25 వాట్స్ ఛార్జర్ తోటి ఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ప్లస్ మొబైల్ అనేది హీట్ కూడా అయింది కొంచెం. సో మరి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని ఇచ్చారు, పర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉంటుంది. ఇవన్నీ మొబైల్ వద్దు, కెమెరా సెంట్రిక్ మొబైల్ కావాలి అని అంటే వివో వాళ్ళ Vivo V40 మొబైల్ తీసుకోండి. మనకు ఫొటోస్ అనేవి ఎక్సలెంట్గా వస్తాయి. ఎస్పెషల్లీ సినిమాటిక్ వీడియోస్ తీయాలన్నా, పోర్ట్రేట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవాలన్నా ఎక్సలెంట్గా వస్తాయి. మీకు 40,000 లో బడ్జెట్లో ఫొటోస్ కోసం ది బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. 5500 mAh బ్యాటరీ ఇచ్చినా సరే మొబైల్ అనేది మనకు వెయిట్ కనిపించదు, కర్వ్ డిస్ప్లే ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ కూడా ఈసారి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. లాస్ట్ టైం V సిరీస్లో అన్ని ఇచ్చేవాళ్ళు స్టీరియో స్పీకర్స్ ఎగరగొట్టేవాళ్ళు, ఈసారి అది ఇచ్చారు. ప్రీవియస్ జనరేషన్ మొబైల్లో టెలిస్కోప్లు ఇచ్చారు, ఈసారి టెలిస్కోప్ ఎగరగొట్టారు. అయినా కూడా మొబైల్ అనేది కెమెరా కోసం బాగుంటుంది, కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం అంత బాగా ఉండదు.
స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని ఇచ్చారు. సో ఇప్పుడు చెప్పాను కదా, మిగతా ఇంతకుముందు చెప్పిన అన్ని మొబైల్స్లో ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని ఇచ్చారు. సో దీనిలో మాత్రం స్నాప్డ్రాగన్ 7 Gen 3 అంటే కొంచెం తక్కువ అని చెప్పేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా మనకు అంత అప్ టు మార్క్ ఏమి ఉండదు. గేమింగ్ చేయడానికి కాదు, కానీ మీరు ఒకవేళ ఫొటోస్ తీసుకోవాలి అంటే బాగానే ఉంటుంది. ఇక లేదు నాకు ఇదే బడ్జెట్లో వివోలోనే ఇంకొక మంచి మొబైల్ కావాలి అంటే దీనికి ఆల్టర్నేటివ్గా వివో V30 Pro మొబైల్ని కొనుక్కోవచ్చు. దీంతో పోల్చుకుంటే కొంచెం ఓల్డ్ ఫోన్, కాకపోతే MediaTek Dimensity 8200 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ప్లస్ టెలిస్కోప్ లెన్స్ కూడా దొరుకుతుంది దానిలో. సో మరి ఒకవేళ మీకు ఇది వద్దు అనుకుంటే అది తీసుకోవచ్చు. దానిలో కూడా కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ మరి నేను చెప్పిన 5 మొబైల్స్. ఇవే కాకుండా ఇంకేమైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. ప్లస్ మీరు ఇంకా ఏ ప్రైజింగ్లో మొబైల్స్ కోరుకుంటున్నారు అంటే మీకు సజెషన్ కావాలో అది కూడా కింద కామెంట్లో రాస్తే నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.